సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతికి వస్తున్న స్టార్ హీరోల మూవీల్లో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉంది. భారీ హైప్ తో వస్తున్న డాకు మహారాజ్, గేమ్ చేంజర్ కి పోటీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది. ఈ సినిమా ఈ రెండు సినిమాల కంటే బాగుంటుందని చిత్ర ట్రైలర్ చూసిన చాలా మంది అనుకుంటున్నారు. ఇక సినిమా ఎలా ఉంటుందో రిజల్ట్ విడుదలయ్యే వరకు ఎవరూ చెప్పలేరు. అయితే సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ మాత్రం వరుస ప్రమోషన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలన్నింటికీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కి భారీగా నటించిన ఐశ్వర్య రాజేష్ సినిమాలో తరచూ ఆయన్ను కొడుతూ ఉంటుంది. అలా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో కూడా ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ ని సరదాగా కొడుతుంది. అయితే ఈ విషయం గురించి ఐశ్వర్య రాజేష్ ని జర్నలిస్ట్ ప్రశ్నించారు. మీరు ప్రతిసారి వెంకటేష్ గారిని కొడుతున్నారు కదా అని అడగ, అవును నిజంగానే కొట్టాను, ఎందుకు మిమ్మల్ని కూడా కొట్టాలా అంటూ వెంకటేష్ ని భుజం మీద కొట్టినట్టుగానే ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ ను కూడా సరదాగా కొట్టింది. అయితే ఇది ఫన్నీగానే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గడుసు పెళ్లమైనటువంటి భాగ్యం పాత్రలో నటించింది. ఈ పాత్రను మరో 5-6 సంవత్సరాల వరకు తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారని ఐశ్వర్య చెప్పింది. అలాగే ఈ సినిమాలోని భాగ్యం పాత్రలో నటించేటప్పుడు చాలా భయపడ్డానని, అలాగే పెద్ద హీరోతో ఇప్పటివరకు అలా ఎక్కువసేపు నటించే అవకాశాలు నాకు రాలేదు, కానీ వెంకటేష్తో సినిమా అనగానే ముందుగా నాకు భయం వేసింది. అలాగే ఈ సినిమాకి వెంకటేష్ ముందు డైలాగులు చెప్పాలంటే భయపడిపోయాను. ఒక్కసారి ఫీవర్ కూడా వచ్చింది. కానీ అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.